ఒక్క నవ్వు గట్టిగా నవ్వుతేనంట 72 ఫేషియల్ మజిల్స్ కూడా రిలాక్స్ అవుతుందని. మరి ఈ నవ్వు 4 విధాలు చేయటని పెద్దలు అంటారు. అర్థం లేని నవ్వుతే పిచ్చివాళ్ళు అంటారు లోకం. మరి ఈ నవ్వు ఎలాగొస్తుంది? నీకు దేవునిలో ఉన్న అచంచలమైన విశ్వాసం ద్వారా రాబో కాలం గురించి నీవు నిర్భయంగా ఉండి నవ్వుతున్నావు. దేవునికి స్తోత్రం. సామెతలు 31:25లో షీ లావ్స్ ఎట్ ద డేస్ టు కమ్ అంటే షీఈస్ నాట్ వరీడ్. ఆమె ఎప్పుడు ఇంటి గురించి, భర్త గురించి, పిల్లల గురించి, పిల్లల గురించి, ఆమె బాధల గురించి, రోగం గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి ఆమె చింతించదు. స్వచ్ఛమైన నవ్వు, శక్తిగల నవ్వు రావాలంటే నీకు చింత ఉండకూడదు, కలవరం ఉండకూడదు. ఎవరిలో విశ్వాసం ఉండాలా? దేవునిలో విశ్వాసం ఉంటేనే నీకు ఆ నవ్వుకు ఒక అందం ఉంటుంది. కానీ భయపడుతూ నవ్వలేము, చింతిస్తూ నవ్వలేము. అందుకే పరిశుద్ధ గ్రంథంలో భక్తిహీనులు కూడుకొని తన అభిషక్తునికి విరోధంగా పన్నాగాలు పన్నుతుంటే ఆకాశం అందున్నవాడు నవ్వినాడండి. అరే, నా అభిషక్తునికి రక్షణ దుర్గము నేను, వీళ్ళందరూ కూడా ఆయన మీద పన్నాగాలు పన్నుతున్నారు అని నవ్వుతున్నాడు. అంటే వారు ఏం చేయలేరు. అభిషక్తునికి తోడెవరు? దేవుడు.